Hey guys, welcome back to my channel. టుడేస్ వీడియో ఏంటంటే మేమైతే పంపను శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. వన్స్ రీచ్ అయ్యాక టెంపుల్కి వీడియో కంటిన్యూ చేస్తాం. ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ నేను వేసుకున్న అవుట్ఫిట్ మింత్రాలోది. ఇది 3 పీస్ అనార్కలి సెట్ విత్ దుపట్టా అయితే వచ్చింది. దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ చాలా బాగుంది డ్రెస్ కూడా. ఇక్కడ మేము స్టార్ట్ అయ్యాము. అనంతపూర్ నుంచి పంపనూరు 20 కిలోమీటర్స్, జస్ట్ 1 అవర్ పడుతుంది జర్నీ. మనం కళ్యాణదుర్గం బైపాస్ నుంచి ఆర్టీసీ బస్ కానీ డీజిల్ ఆటో కానీ దొరుకుతాయి. ఆర్టీసీ బస్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, డీజిల్ ఆటో అయితే పర్ పర్సన్ 30 రూపీస్ పడుతుంది. మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు పంపనూరు విలేజ్కి. ఇన్ కేస్ మీరు బస్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి. అప్పుడే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది బస్లో. అండ్ మేమైతే సడన్గా ప్లాన్ చేసాము. మార్నింగ్ 10:30కి అలా బయలుదేరాము ఇంటి నుంచి. అక్కడికి రీచ్ అయ్యేలోపు 11:30 అవుతుంది. అండ్ చాలా రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. అందుకే టెంపుల్కి వెళ్ళాలని ఈరోజు డిసైడ్ అయ్యి ఈ పంపనూరుకి వచ్చాము. ఈ పంపనూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఇది చాలా ఓల్డ్ టెంపుల్. మేమైతే టెంపుల్కి రీచ్ అయ్యాము. ఈ టెంపుల్లో ఎవ్రీ సండే అండ్ ఎవ్రీ ట్యూస్డే ఫుల్ రష్ ఉంటారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 3 వరకు ఉంటుంది. అండ్ ఈ టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామి ఐడిల్, వినాయకుడు అండ్ సుబ్రహ్మణ్య స్వామి అండ్ ఆంజనేయ స్వామి ఉంటారు ఐడిల్లో. మెయిన్లీ ఇక్కడ టెంపుల్కి ఎందుకు విజిట్ చేస్తారంటే నాగదోషము, కాలసర్పదోషం అండ్ రాహుకేతు దోషం ఉన్నవాళ్ళు, అండ్ ఎవరికైతే పిల్లలు పుట్టరో వాళ్ళకి, అండ్ జాబ్ రాని వాళ్ళకి ఇక్కడ వచ్చి 108 ప్రదక్షిణలు చేసి అండ్ 9 వారాలు కానీ 11 వారాలు కానీ టెంపుల్ విజిట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా కోరిక అనేది నెరవేరుతుంది. అండ్ ఈ టెంపుల్లో మంగళారతి అయిన తర్వాత అన్నదానం చేస్తారు అండ్ భోజనాలు కూడా ఉంటాయి. చాలా రష్ ఉన్నారు. ఈరోజు దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని రిటర్న్ వచ్చేసాము మేమైతే ఇంటికి. అండ్ టుడేస్ కుకింగ్ వీడియోలో వచ్చేసి పన్నీర్ చీజ్ గార్లిక్ బ్రెడ్ అయితే చేయబోతున్నా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చూసేయండి. బ్రెడ్ అండ్ ఆరిగానో, బటర్, చీజ్, కెచప్, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్, గార్లిక్, పన్నీర్ అండ్ కొరియాండర్. ఇవే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం అమూల్ బటర్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఒక బటరే తీసుకున్నాను, సరిపోతుంది 2 స్లైసెస్కి. మీరు కావాలంటే సాల్టెడ్ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ బటర్ అయితే యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి గార్లిక్ యాడ్ చేసుకుందాం. ఫైన్లీ చాప్డ్ గార్లిక్ వేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైన్లీ చాప్డ్ కొరియాండర్ అయితే వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే యాడ్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకుందాము.
ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ 3 ఇంగ్రీడియెంట్స్ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను. నేను 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు మిక్స్ చేసి పెట్టాం కదా, మనం స్పూన్తో కొంచెం కొంచెం తీసుకొని సో ఈ బ్రెడ్ స్లైసెస్ పైన పెట్టి మెల్లిగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి బ్రెడ్ స్లైసెస్ పైన ఇలా చూపించిన విధంగా. చాలామంది ఏం చేస్తారంటే బటర్ విత్ గార్లిక్ ఇదొక్కటి మిక్స్ చేసి బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేస్తూ ఉంటారు. సో దీంతో పాటు కొరియాండర్ యాడ్ చేసుకొని సో బాగా మిక్స్ చేసుకొని ఇలా బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేసుకోండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. సో నేను ఇలా 2 స్లైసెస్కి అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ తురిమేసి పెట్టాను పన్నీరు. సో స్లైసెస్ పైన కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి పన్నీర్ మొత్తము. సో నేనైతే చాలా థిన్గా తురిమి పెట్టాను, చాలా చిన్నగా. సో ఇలా అయితే బాగుంటుంది. అండ్ ఇంకొక స్లైస్ కూడా తీసుకొని దానిపైన కూడా సో పన్నీర్ అయితే వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిపైన మొజరెల్లా చీజ్ యాడ్ చేస్తున్నా. సో నేనైతే చాలా తక్కువ యాడ్ చేస్తున్నా. చాలామంది అయితే ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటారు. సో నేనైతే కొంచెమే వేస్తున్నాను మొజరెల్లా చీజ్. సో ఇలా 2 స్లైసెస్ పైన మొజరెల్లా చీజ్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. సో నేనైతే ఇంట్లోనే ఇవి తీసి పెట్టానన్నమాట. సో ఇవే యాడ్ చేస్తున్నాను చిల్లీ ఫ్లేక్స్. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మనం పెనం పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి సో మా పనం అయితే పెనం ఎక్కడో పెట్టేసింది, దోశ పెనము. సో నేను రోటీ పెనం అయితే పెట్టాను. సో ఇది కొంచెం వేడైన తర్వాత కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం పైన. సో బటర్ యాడ్ చేసి కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ముందుగానే రెడీ చేసి పెట్టిన బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, సో దీనిపైన ఒక్కొక్కటి పెడదాము. సో స్లిమ్లోనే పెట్టాను, కానీ ఇది రొట్టె పెనం కాబట్టి కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది. సో దీనిపైన ఒక ప్లేట్ అయితే ముయ్యాలి ఇలా పెట్టేసిన తర్వాత. సో దీనిపైన లిడ్ పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. సో ఎక్కువసేపు పెట్టినా కూడా కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో 5 మినిట్స్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకొని దీనిపైన ఆరిగానో కెచప్తో అయితే గార్నిష్ చేసుకుందాం. సో నేనైతే ఈ రొట్టె పెనం పైన చేయడం వల్ల సో కొంచెం మాడిపోయింది కింద స్లైస్. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఆరిగానో అండ్ మిక్స్డ్ హర్బ్స్ ఉన్నది. సో దీనిపైన అయితే స్ప్రింకిల్ చేస్తాను. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్ కానీ సో ఇలా ఫాస్ట్గా చేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇక్కడ చాలాసేపు నుంచి కట్ చేస్తుంటే అసలు రావట్లేదు. సో అందుకే ఇది లేట్ అవుతుంది క్లిప్పింగ్ కొంచెం. సో ఇప్పుడు కట్ చేశాను.
కట్ చేసిన తర్వాత ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను. సో నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. సో ఆరిగానో అండ్ మిక్స్డ్ హర్బ్స్. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనివల్లనే. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిపైన కెచప్ అయితే యాడ్ చేస్తున్నాను. సో నేను ఇలా స్ట్రైట్గా వేస్తున్నాను కెచప్. సో సపరేట్ వేయట్లేదు, దీనిపైన వేస్తేనే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. సో అందుకే నేను ఇలా వేసాను కెచప్. సో నెక్స్ట్ వచ్చేసి సో గార్నిషింగ్కి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. సో నేనైతే ఇలా ఈ విధంగా రౌండ్గా కట్ చేసి సో 3 రౌండ్ స్లైసెస్ అయితే పెట్టాను గార్నిషింగ్కి. చాలా అంటే చాలా బాగుంది లుక్. అండ్ తినేటప్పుడు కూడా సో వీటితో పాటు తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో పన్నీర్ చీజ్ గార్లిక్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే టేస్టింగ్ టైము. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో guys, చూసారు కదా, that's it for today's video. So if you like this video, please do like, share and subscribe to my channel. Till then, bye bye, love you guys.